సరే ఏంటి రాజేష్ మహాశన్ నిన్న మనం అనుకున్నాం ఆయన వస్తాడేమో ఖండిస్తారేమో అది ఫేక్ అయి ఉండొచ్చేమో సోషల్ మీడియాని, కానీ అదేమీ కనిపించట్లేదు. అదేం ఫేక్ కాదు, షేక్ అనేది చాలా స్పష్టంగా షేక్ చేసింది అది. అందుకనే దాదాపు నమ్ముతున్నా కానీ ఈ జాగ్రత్త కోసం మనం చెప్పాము. ఈరోజు ఆయన తర్వాత 2 వీడియోలు అవన్నీ పెట్టాడు. నేను మీతో ఒకటి మాట చెప్పాను, ఇది బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడింటి కెమిస్ట్రీ కుదరలేదు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మొదటిది బీజేపీ తాలూకు ఆ మత రాజకీయాలు, రిజర్వేషన్ల వ్యతిరేకత, ఇట్లాంటి అంశాలు తెలుగు రాష్ట్రాల్లో చెల్లవు. ఇంకా మిగతా వేరే విషయం, మోదీ గారు గ్లామర్ ఇదంతా. సో అందుకని దళిత వ్యతిరేకులు వాళ్ళు దళితుల మీద సామాజిక న్యాయం, రిజర్వేషన్లు వద్దు ఇట్లా అనేవాళ్ళతో కలవటం మాకు కుదరదు. నేను ఇంతకుముందే విమర్శించాను, నా మీద దాడి చేశారని రాజేష్. రెండోది, టీడీపీతో అయితే ఉండగలం కానీ మేము జనసేనతో ఉండలేము. దానికి ఒక కారణం మా మనువాద రాజకీయాలు పాటిస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన మోదీ గారికి పూర్తిగా సాగిలపడతాడు. బీజేపీ రాజకీయాలే తను కూడా మోస్తాడు. మూడోది, తెలుగుదేశంలో ఉన్న ఆయన ఎంతసేపటికి ఆయన చుట్టూ ఒక్కరు కూడా ఈ ఎస్సీలు ఇట్లాంటి వాళ్ళు లేరు. ఇక్కడ జగన్ వర్సెస్ పవన్ కూడా అతను తెస్తున్నాడు. అవును, జగన్ చూడండి, ఉప ముఖ్యమంత్రులు అందరూ వీళ్ళు ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా మనము, ఐ థింక్ నాకు తెలిసినంతలో రాజేష్ అది వరకు వైసీపీలో కూడా పనిచేసి ఒక విధమైన నిరసనతో ఇటు వచ్చారు. కానీ ఇప్పుడు వెనక్కి చూస్తే అక్కడనే కొంచెం మెరుగేమో అని అనిపిస్తుంది పవన్ కంటే అని. అంటే పవన్ కళ్యాణ్ సోషల్ ఫ్యాక్టర్ అనేదాన్ని, సోషల్ ఇంజనీరింగ్ అనే మాటల్లో తప్ప ప్రాక్టికల్గా అది ఆయన జయప్రదం కాలేకపోయారేమో అనిపిస్తుంది. ఇప్పుడు అటు కాపులకు సంబంధించి ముద్రగడ హరిరామ్ జోగయ్య వాళ్ళని తెప్పించి చేయాలి ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్ అనుకుంటే అది జరగలేదు. రెండో వైపున ఎవరు ఉన్నారు చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. రాజేష్కు వీళ్ళు చెప్పక్కర్లేదు కానీ వాళ్ళకన్నా చెప్పాలి కదా. అక్కడ ఒక దళిత నాయకుడు కానీ ఒక ముస్లిం, ఇప్పుడు బీజేపీ లిస్ట్ ఉంటుందండి ఆ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో మొత్తం 200-300 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు, కానీ అందులో ఒక ముస్లింని చూపించమంటే మనం చూపించలేము. అదేమి యాదృశ్చికం కాదు. నాకు బాగా తెలుసు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ సిపిఎం లీడరు సిక్ కాంగ్రెస్ తరఫున గెలవకపోతే కూడా ఒక ఆయన తీసుకొని వచ్చి ఆయన మినిస్టర్ను, ఐ థింక్ బీపీ సింగ్ గవర్నమెంట్లోనే, దేవగౌడ గవర్నమెంట్లో, సిక్ ఒకడు ఉండాలి అని భారతదేశం యొక్క స్వభావం అది. కాబట్టి ఎవరు కనిపించట్లేదు అక్కడ, అంటే కాంబినేషన్ లేదు అనే ఒక విమర్శ. అంటే దళితులను నిర్లక్ష్యం చేశారు పవన్ కళ్యాణ్. కాబట్టి జగన్ను మేము విమర్శించాం, జగన్ అవన్నీ పొరపాట్లే. అంటే ఎన్నికలకు ముందు, ఓటింగ్ సమయం ముందు ఈ రకంగా ప్రస్తావించడం, మరి టీడీపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. పొత్తులో భాగంగా జనసేన అంటే ఇక్కడ టీడీపీ యాంగిల్ కెమిస్ట్రీ అన్నప్పుడు ముగ్గురు గురించి చెప్పాలి కదా. టీడీపీలో ఒక ఫీలింగ్ ఉంది, నాకైతే మీకు నెంబర్ నేను చూపించకూడదు, సోర్సులు చూపించకూడదు కదా జర్నలిస్టులు. టీడీపీ వాళ్ళు కూడా కార్యకర్తలు కింది స్థాయిలో, జనసేన వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకురారు, వాళ్ళకు క్యాడర్ కూడా పెద్దగా లేదు, మనమే మోయాల్సి వస్తుంది అనే ఒక ఫీలింగ్ చాలా చోట్ల ఉంది. ఇది కాకుండా సోషల్ మీడియా థింగ్స్ లేదా అవి ఇవి కలిసి, ఇప్పుడు నిన్న చిరంజీవి గారు, మీరు బహుశా టాపిక్ కూడా ఉంది కదా, చిరంజీవి గారు ఇచ్చిన ప్రకటన మీరు గమనిస్తే అది బరువుతో బాధ్యతతో ఇచ్చినట్టుగా ఉంది, కానీ యథాలాపంగా జస్ట్ లైక్ దట్ ఇవ్వలేదు ఆయన. పవన్ కళ్యాణ్ చాలా విమర్శలు భరిస్తున్నాడు, చాలా దీంట్లో ఉన్నాడు. కాబట్టి ఆయనకు మా అమ్మగారు నేను అండగా నిలబడుతున్నాము అని. అంటే అది మీరు దాంట్లో మెసేజ్, అండర్లయింగ్ మెసేజ్ ఏంటి, హీఈస్ అండర్ స్ట్రెస్. పవన్ కళ్యాణ్ ఈజ్ అండర్ స్ట్రెస్. మీరు ఎంతసేపటికి ప్రత్యర్థులను అంటాం, ప్రత్యర్థులను ఓపెన్గా అనగలుగుతాం, కానీ అంతర్గత అంశాలు అనలేం కదా. అందుకని చిరంజీవి దాన్ని ఒక భాషలో పెట్టి అక్కడ విడుదల చేశారు. ఇప్పుడు మహాసేన రాజేష్ చేసిన, లేకపోతే ఆయన ఎవరు పాత అభ్యర్థి వర్మ ఎక్కడో మాట్లాడాడని వైసీపీ వాళ్ళకు వీడియో వైరల్ చేస్తున్నారు. అందుకే నేను చెప్పేది ఇవన్నీ, అందుకే ఏది ఫేక్ ఏది షేక్ అని చెప్పలేని ఒక పరిస్థితి కూడా ఉంది. ఒకటి ఆ విడుదల చేసేవా, అది విడుదల చేసాక ఫేక్ అని మీరు నిరూపిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, కానీ దాని వెనక ఉన్న అండర్ టోన్స్ గురించి నేను చెప్తుంది. ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేసే ఒక అట్మాస్ఫియర్ కూడా ఉంది. అదంతా స్ట్రెస్సే కదా, అది జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన విజ్ఞప్తి పిఠాపురం ప్రజలకి, ఇది రాజకీయంగా మళ్ళీ చిరంజీవి గారు ఎంటర్ అయ్యారని అనుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్నారు డైరెక్ట్గా, నువ్వు రాజకీయాలు వదిలేసావు కదా, రాజకీయం అనే, అది ఒక అన్నగా ఆయన మాట్లాడిన మాటగా చూడాలా, ఆ బాధ్యత ఆయన చెయ్యాలి కాబట్టి చేశాడా?
రెండు తన తమ్ముడి విషయాలు మీద. ఇది రాజకీయ రెండు విషయాలండి. మాజీ కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, మొత్తం కోట్ల మంది ప్రజల్లో, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాదిలో అగ్రస్థాయిలో నిలబడే ఒక మెగాస్టార్ ఆయన రాజకీయాల్లో ప్రవేశించాలంటే ప్రవేశించవచ్చు. అప్పుడు మానేసావు కాబట్టి, సినిమాలు మానేసావు మళ్ళీ ఎందుకు వచ్చావని ఖైదీ నెంబర్ 150 ఎందుకు తీస్తున్నావు అని ఎవరు అడగలేదే, లేదా గాడ్ ఫాదర్ ఎవరు అడగలేదే. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి నేను నా అభిప్రాయాలు చెప్తానంటే ఎవరు అడగడానికి ఎవరికీ హక్కు లేదు, నెంబర్ 1. అలాగే నేను పాక్షికంగా పరిమితంగానే పాల్గొంటానంటే కూడా అది ఆ హక్కు కూడా ఆయనకు ఉంది. కానీ మూడోది ముఖ్యమైనది ఏంటంటే ఆయన విజ్ఞప్తిని మనం రాజకీయ ప్రవేశం అని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. తమ్ముడి కోసమని ఆయన కొనిదెల పవన్ కళ్యాణ్ని చాలా పూర్తిగా ఇంటి పేరుతో సహా, నేపథ్యంతో సహా అన్నీ చెప్పి మరి అమ్మగారిని కూడా ఇన్వోక్ చేసి మరి అవి చెప్పాడు ఆయన. కాబట్టి దాన్ని రాజకీయంగానే చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంకటేష్ గారు వెళ్ళి ఖమ్మంలో ఆ రామ సహాయంకు తరఫున కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎప్పటి నుంచో ఖమ్మంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అందరికీ పరిచితుడు. ఆయన దగ్గరికి వెళ్ళి వెంకటేష్ ప్రచారం చేశాడు కాబట్టి వెంకటేష్ రాజకీయాల్లోకి వచ్చాడు, కాంగ్రెస్లో ప్రవేశించారంటే ఎట్లా కుదురుతుంది? ఉంది చిరంజీవి నటుడు అనేక పాత్రలు ధరించినట్టే చిరంజీవి అనే మెగాస్టార్ రాజకీయాల్లో ఒక 10 ఏళ్ళు ఉండి మళ్ళీ ఉన్నారు. కానీ మోర్ యాజ్ ఏ బ్రదర్, ఐ థింక్ మోర్ యాజ్ ఏ బ్రదర్గానే ఆ ప్రకటన ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు మిగిలిన సైనికులకు కూడా మద్దతు తెలుపుంటే పోయేది కదా, అందుకే తెలపలేదు. అది మళ్ళీ రాజకీయం చేస్తారు, మళ్ళీ రాజకీయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అన్న తమ్ముడికి మాత్రమే అది పరిమితం అని ఆయన దాన్ని చేయదలుచుకున్నాడు. కొంచెం ఈ విషయంలో సర్దుకున్నాడు కూడా. నేను మీకు నిన్న చెప్పాను, సీఎం రమేష్ను, పంచకర్ల రమేష్ను బలపరిచినప్పుడు దాన్ని రాజకీయ కోణంతో చూడడానికి పూర్తిగా అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి పొత్తు కుదిరినందుకు సంతోషం, రాష్ట్రం అభివృద్ధి కావాలి ఇవన్నీ చెప్పినప్పుడు వీళ్ళకి రాజకీయంగా మద్దతు తెలిపారని చెప్పడానికి ఉంది. మరి దాని తర్వాత ఇది ఇస్తున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయలేదు కదా. సో ఆయన మళ్ళీ ఒకసారి ఒక అడుగట వేసి దట్స్ చిరంజీవి మళ్ళీ కొంచెం సర్దుకున్నట్టుగానే కనిపిస్తుంది. దీని మీద కూడా అంటున్నారు కదా. అవును సరే, ఏంటి క్రాంతి భారతి గారు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు ఈసారి గిరికి. కానీ చిరంజీవి మీద మళ్ళీ ఇప్పుడు ముద్రగడ కూడా మళ్ళీ కామెంట్ చేసి, పక్క క్రాంతి గారు అన్నని అంటున్నారు, ముద్రగడ గారు చిరంజీవి గారు మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. నేను క్రాంతి గారు అమ్మాయి మనకేం తెలియదు, ఆమె తండ్రి మీద ఆమెకు అసంతృప్తి లేదా రాజకీయంగా అభిప్రాయాలు ఉండొచ్చు, అన్నయ్య మీద కూడా ఉండొచ్చు. ఇంకా అదే అన్న చెల్లెలు అనుకోవటం మనం కడపలోనే చూస్తున్నాం కదా. కాబట్టి దాని మీద మనం ఏం మాట్లాడలేము. దాంట్లో పొలిటికల్ పార్టీ ఉంటే మనం మాట్లాడవచ్చు. కానీ ఒకటి నేను అనేది ఏంటంటే కుటుంబాలను, రాజకీయాలను కలగపులగం చేయడం మటుకు బొత్తిగా అనవసరమైంది. అది అంబటి రాంబాబు అల్లుడు కావచ్చు, నారాయణ మరదలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు రైటు నాకు నేను వ్యతిరేకమైతే అది రైటు, నా మీద చేస్తే తప్పనే హక్కు నాకు లేదు. కుటుంబాలే, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. అల్లుడికి మామకి ఎందుకు పడలేదు, ఈ అమ్మాయి ఇటుంటే అబ్బాయి అటు ఎందుకున్నాడు, అది ప్యూర్లీ దేర్ ఫ్యామిలీ మ్యాటర్. అలా ఉండట్లేదు కదా సార్ ఇప్పుడు. అది ఉండకుండా చేద్దామని వీళ్ళు చూస్తుంటారు. అది రాజకీయ పార్టీల యొక్క ఒక విధమైన భావదారిద్ర్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు అదే కదా చంద్రబాబు నాయుడు ఈరోజు పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఒక ఫుల్ పేజీ ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అంటారు కదా, వైసీపీ మీద ఏమైనా విమర్శలు చేయొచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అవి మీరు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు, దీన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవచ్చు, అది ఇదని అంటారు. మేనకా గాంధీని బయటికి పంపించాక కూడా ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రిగా 4 ఏళ్ళు ఉండి తర్వాత తుపాకీ గుళ్ళకి ఆమె గురయ్యారు.